అసలు మమ్మీననాలి. ఇలాంటి ఏడ్చే పిల్లని నాకంటగట్టింది. దీనిమీద అంత ప్రేముండి ఇది నిజంగా గొప్పదవుతుంది అనుకుంటే మమ్మీ మాటలొచ్చేదాకా పెంచి ఆ తర్వాత నాకివ్వాల్సింది. అప్పుడు బావుండేది. ఓ గాడ్, ఆపవే. అయ్యోయ్యో, ఏడవకమ్మా. లేదు 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 లేదు. ఓ అయ్యో అయ్యో, ఏమైంది? ఎందుకు పాప ఏడుస్తుంది? అయ్యో అయ్యో. దేవకి, ఇంత లేట్ ఏంటి? సారీ మేడం, ఆటో దొరకలేదు, అందుకే లేట్ అయింది. లేదమ్మా లేదమ్మా, ఏడోకేడోకేడోకు. అయ్యో చిట్టి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో బజ్జో తల్లి, బజ్జో బజ్జో బజ్జో. ఏడోకు నాన్నా, ఏడోకు. అది కా దేవకి, బుజ్జమ్మ గంట నుండి దాన్ని ఏడు పాపించటానికి నానా ప్రయత్నాలు చేసింది, ఆడించింది, కడుపు నొప్పి మందు తాపించింది, అయినా ఆపలేదు. నువ్వొచ్చి ఎత్తుకోగానే ఏడు పిల్ల మానేస్తుంది. అసలు మొదట్నుంచి చూస్తున్నాను. ఆ టెక్నిక్ ఏంటో కాస్త బుజ్జమ్మకు చెప్పు, నేర్చుకుంటుంది కదా. దేవకి చేతుల్లో ఏదో మాయున్నట్టుంది అమ్మగారు. మాయ కాదు బుజ్జమ్మ, మా ఇద్దరి మధ్యన ఉన్నది తల్లి బిడ్డల బంధం. అందుకే నా స్పర్శ తగలగానే నా బిడ్డ ఏడు పాపేస్తోంది. చెప్పు దేవకి, ఆ టెక్నిక్ ఏంటి? టెక్నిక్ లేదు, ఏమీ లేదు మేడం. నేను నార్మల్గానే ఆడిస్తున్నాను. బుజ్జమ్మ, ఈరోజు రాత్రికి నాకు పార్టీ ఉంది. లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం. ఉదయాన్నే వస్తాను. అప్పటి వరకు నువ్వు కూడా ఇంట్లోనే ఉండు. అలాగే అమ్మగారు, అలాగే ఉంటాను. మా చిట్టి తల్లి, ఎందుకంత గుక్క పెట్టేడ్చావు? ఏమైంది నాన్నా? అయ్యోయ్యో, బజ్జు బజ్జు. ఒకటి కాదు, రెండు కాదు, 700 కోట్ల ఆస్తి. ఈ యశోదకి అన్నయ్యకి ఎప్పుడు పెళ్ళి అవుతుందో కానీ ఈ ఆస్తి అంతా అప్పుడు నా చేతికి వచ్చేస్తుంది. ఇదే కాదు, యశోదకి అన్నయ్యతో పెళ్ళైపోయాక మా ఆయన పేరు మీద ఉన్న 500 కోట్ల ఆస్తి కూడా నాకే వచ్చేస్తుంది. డబ్బులు డబ్బులు డబ్బులు. డబ్బులు. దేవకి, దేవకి, దేవకి. నా డబ్బులు, నా డబ్బులు ఏవి? ఏవి ఏవి నా డబ్బులేవి? నా డబ్బులేవి? అందరూ వెళ్ళిపోయారా? ఖచ్చితంగా దీనికేదో పిచ్చి పట్టినట్టుంది. పైగా కళ్ళు తెరిచే కలలు కంటోంది. ఏమైందే? డబ్బులేవి? నా డబ్బులు ఏమైపోయినాయి?
ఇప్పటిదాకా నేను కన్నది కళ. కళ అని అడుగుతావేంటే? కలే. ఇంకా అర్థం కావడం లేదా? అమ్మా, కళ ఎంత బాగుందో తెలుసా? డబ్బులమ్మా, మొత్తం అన్ని డబ్బులే. అవును, మరా కల్లో నేనేం చేస్తున్నానే? నువ్వు కళలో లేవమ్మా. అర్థమైందే. నువ్వు కల్లో కూడా నీ స్వార్థమే చూసుకుంటున్నావు గాని నీ కణతలని పట్టించుకోవు. అదేం లేదమ్మా. అమ్మా, యశోదొస్తుంది. రామ్మారా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. 2 గంటల నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాం. సారీ అండి, రావటం కొంచెం లేట్ అయింది. దేవికి గారు, ఏంటా డాక్యుమెంట్స్? ఏవో డాక్యుమెంట్స్ లే యశోద, మా అమ్మ తరపున వాళ్ళవి. అవును, నీరజ వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లం రాలేదు కదా? ఆ ఊరిలో ఏం రాలేదు కదా? అదేం లేదండి, అంతా హ్యాపీనే. కాకపోతే ఈరోజు నీరజ ఔటింగ్కి వెళ్తుందట. ఫ్రెండ్స్ అందరితో కలిసి లాంగ్ డ్రైవ్కి. బుజ్జమ్మని ఇంట్లోనే ఉండమంది. నీరజ ఉండట్లేదు కాబట్టి నేను కూడా బుజ్జమ్మతో పాటు పాపని చూసుకుని అక్కడే ఉందామనుకున్నాను. కానీ నేను రాకపోతే మీరు కంగారు పడతారని వచ్చేశాను. మంచి పని చేశావు. ఎప్పుడు అక్కడే ఉంటే వాళ్ళకి అనుమానం వచ్చినా వచ్చేస్తుంది. అమ్మా, వస్తున్నా, నాగు. త్వరగా ఫ్రెష్ అయ్యిరామ్మా, భోంచేద్దు గాని. అత్తా, ఎప్పుడొచ్చావత్తా? ఇప్పుడే వచ్చాను నిక్కి. ఎందుకే అంతలా గావకేకలు పెడతావు? వస్తున్నానని చెప్పాను కదా, ఏంటి అంత తొందర నీకు? నాకు నీతో ఏం పనిలేదు, తొందరేం లేదు. యశోద అత్త గురించి అడుగుదామని నిన్ను పిలిచాను. నువ్వెంతసేపటికి రాకపోయేసరికి నేనే వచ్చాను. దీనికి నువ్వంటే ఎంతో ప్రేమ యశోదా. అత్తా, నువ్వు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. భోంచేసి కాసేపు మనం ఆడుకుందాం. సరే, వస్తాను. మేడం, కూర్చో హస్తవాసి. థ్యాంక్ యూ మేడం. మేడం, తులసి బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చాయి. వీలైనంత త్వరగా మనం తులసి కాంబినేషన్కి సెట్ అయ్యే అబ్బాయి స్పరం తీసుకుని మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది మేడం. సుబ్బరాజుకి మీరిచ్చిన ఫైల్. ఇతను రౌడీ షీటర్, క్రిమినల్. తులసికి ఇతని శాంపిల్ని జత చేయండి. పుట్టబోయేది పాపైనా బాబైనా ప్రపంచాన్ని గడగడలాడించే క్రిమినల్ అవుతారు. అండ్ క్రైమ్ రేట్ ఎక్కువ ఉన్న కంట్రీస్కి ఆ బేబీ నమ్మితే చాలా రేటు పలుకుతుంది. వండర్ఫుల్ ఐడియా మేడం. దేవకి, వచ్చావా? నేనే నీకు కాల్ చేద్దామనుకున్నాను. నీతో ఒక విషయం చెప్పాలి. దేని గురించి మేడం? రేపటి నుండి నువ్వు పాపను ఆడించటానికి, ఇంట్లో పని చేయటానికి రావాల్సిన అవసరం లేదు. ఏమైందో తెలుసుకోవచ్చా మేడం? నా వల్ల ఏమైనా మిస్టేక్ జరిగిందా? అయ్యో, అలాంటిదేం లేదు దేవకి. నువ్వు తప్పేం చేయలేదు. ఇక మీదట నువ్వు పాపని చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కారణం ఏంటి మేడం? రాత్రి ఏం జరిగిందో తెలుసా? సంజయ్, నేను బయలుదేరుతున్నాను. రావటానికి రేపు మార్నింగ్ 10 అవ్వచ్చు, సరేనా? అసలేంటి నీ బాధ?
నన్ను టార్చర్ పెట్టడానికి నువ్వు పుట్టావు. ఈ ఒక్కరోజు పార్టీకి వెళ్లకుండా ఆగొచ్చు కదా, రేపు పార్టీకి వెళ్ళొచ్చు కదా. మా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది మేడం. త్రిషతో పాటు మా ముగ్గురు ఫ్రెండ్స్ కూడా చనిపోయారు. నా బంగారు తల్లి నా హంసని ఏడవకుండా ఉండి ఉంటే ఈరోజు మా అమ్మ నా ఫోటోని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేది. నా బంగారు తల్లి నన్ను కాపాడింది దేవకి. అదేంటి దేవకి అలా అయిపోయావు? నేను బతకటం నీకిష్టం లేదా ఏంటి? అయ్యో, అలాంటిదేం లేదు మేడం. సంజయ్, ఏంటి నీర్జా? దేవకికి 2 months శాలరీ ఇవ్వు. 2 months శాలరీనా? ఏదైనా ఎమర్జెన్సీ ఉందా? లేదు సంజయ్, దేవకిని నేను పనిలో నుంచి తీసేస్తున్నాను. అంటే సడన్ గా తీసేస్తున్నాను కదా, 2 months శాలరీ ఇవ్వమంటున్నాను. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఇక నుంచి పాపకి సంబంధించిన ప్రతి విషయం నేనే చూసుకోవాలని నిర్ణయించుకున్నాను సంజయ్. అందుకే దేవకిని వద్దు అంటున్నాను. దేవకి ఉంటే పాప దేవకి దగ్గరే ఉండిపోతుంది. అలాగే బుజ్జమ్మకి అలవాటవుతుంది. నాకెప్పటికి అలవాటవ్వాలి చెప్పు? నీ ఆలోచన 100% కరెక్ట్. ఇదిగో తీసుకో. తీసుకో దేవకి. ఏం ఆలోచిస్తున్నావు? తీసుకో. నాకు డబ్బులేమొద్దండి, థ్యాంక్ యూ. సడన్ గా జాబ్ నుంచి తీసేస్తున్నామని ఫీల్ అవుతున్నావా దేవకి? ఖర్చులుకుంటాయి, తీసుకో. ఈలోపు ఎక్కడైనా జాయిన్ అవ్వు. వద్దు సార్, నాకు డబ్బులేమీ వద్దు. మేడం, కాకపోతే నాకు మీ తరపు నుంచి ఒక చిన్న హెల్ప్ కావాలి. హెల్పా? ఏంటది? మేడం, నేనెందుకో పాపకి బాగా కనెక్ట్ అయిపోయాను. పాపనెత్తుకుంటే ఏదో తెలియని ఆనందం. అందుకే మేడం, పాపం చూడకుండా నేను ఉండలేనేమో అనిపిస్తోంది. మేడం, అప్పుడప్పుడు వచ్చి పాపం చూస్తూ ఉంటాను మేడం. ఈ ఒక్క పర్మిషన్ ఇవ్వండి మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం, ప్లీజ్. అయ్యో దేవకి, ఎందుకంతలా ఏడుస్తున్నావు? భలే దానివే. పాప నీ దగ్గరుంటే ఏడవదు. పాపకి ఏం కావాలో ఇన్ని రోజులు నువ్వు చాలా బాగా చూసుకున్నావు. పాపని చూడ్డానికొస్తే మాకేం పోతుంది చెప్పు? ఏం పర్వాలేదు. నీకెప్పుడు కావాలంటప్పుడు పాప కోసం వస్తూ ఉండు. అలాగే పాపకేం కావాలన్నా నేనే నీకు ఫోన్ చేస్తాను. మనిద్దరి షాపింగ్ కూడా వెళ్దాం. అలాగే పాపకేం కావాలన్నా కొనుక్కుందాం. నీకు పిల్లల గురించి బాగా తెలుసు కదా. అందులోనూ పాప నీకు బాగా అలవాటైంది దేవకి. ఏం పర్వాలేదు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, సరేనా? సరే వెళ్ళు. కనిపించిన అమ్మకు దూరంగా కనిపించే దారి నడిపించునులే నిన్ను క్షేమంగా. విధి ఆటకులోనై మమకారం మరుగ
లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ. పంచిస్తే పెరిగేటి ఏడుకమ్మా, నాలో ప్రాణంలా ఉందమ్మ. నేను మళ్ళీ వస్తాను. ఏడుకు, నీకోసం నేను మళ్ళీ వస్తాను. ఏడుకు నాన్న, నా బంగారం కదా, ఓ కంచెలా నా కాపలున్నావు. నా బంగారు తల్లి కదా. ఏడుకు, ఏడుకు, నీకోసం నేను మళ్ళీ వస్తానుగా. ఏడుకు. దేవకి, పాపని లేవు. ఇక మీదట పాపని నేను అలవాటు చేసుకుంటానులే. ఓలులులులు. ఏ నాన్నా, బంగారు తల్లి కదా. సరే, నువ్వు వెళ్ళి దేవకి. నేనింకా ఏకాకినైనట్టు శూన్యంలో ఉన్నానమ్మా. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. చెప్పండమ్మా. అర్చన చేయాలి పంతులు గారు. ఎవరి పేరు మీ తల్లి? పూజ్య హంసిని. చాలా చక్కటి పేరమ్మా. మీ అమ్మాయా? అవును పూజారి గారు. నా బిడ్డ పుట్టిన దగ్గర నుండి ఆపదలోనే ఉంది, ఆపదలోనే పెరుగుతుంది. అందుకే నా బిడ్డకేం కాకుండా కాపాడమని ఆ దేవుణ్ణి వేడుకోవడానికి వచ్చాను. మీరే ఆ దేవుడికి నా బిడ్డ నాకు దక్కేలా చేయమని చెప్పండి. అదేంటమ్మా, ఇంత దూరం వచ్చి నువ్వు మొక్కుకోకుండా నన్ను దేవుణ్ణి వరం అడగమంటావు? దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అంటారు కదా. అంటే మీరు దేవుడి కంటే పవర్ఫుల్ అనే కదా. అందుకే మీరు కోరుకుంటే నా కోరిక త్వరగా తీరుతుందని నేను నమ్ముతున్నాను. చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నావమ్మా. మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే మీ బిడ్డ ఇంకెంత చూడముచ్చటగా ఉంటుందో అర్థమవుతోంది. పంతులు గారు, అది యశోద, నా కొడుకుతో బయట తిరిగింది చాలేదా? గుళ్ళో కూడా తిరగడానికి వచ్చావా? అయినా గుడికెందుకొచ్చావు? నా కొడుకుని నీ మాయ నుండి బయట పడేయకుండా నీ వెనకాలే కుక్క పిల్లలా తిరిగేలా చేయమని దేవుణ్ణి కోరుకోవడానికి వచ్చావా? ఛీ, సిగ్గులేదు? మొగుడు పెళ్ళాలాగా గుడికి రావడానికి, చేతులు ఇలా పట్టుకుని తిరగడానికి. ఏమిటమ్మా ఆ మాటలు? గుళ్ళో ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? పంతులు గారు,
ఇందాక మీకు నేను చెప్పానే, నా కొడుకుని ఒక మాయలాడి తన వలలో వేసుకుంది అని. ఆ మాయలాడి తనే. దీని మాయ నుండే బయటపడేయమని మిమ్మల్ని ఇందాక బతిమిలాడాను. అమ్మా, గుళ్ళో ప్రశాంతంగా ఉందామని యశోద వచ్చింది. తన బిడ్డ గురించి దేవుణ్ణి మొక్కుకోవడానికి వచ్చింది. అంతేకాని మేమిద్దరం ఏదో జల్సా కోసం తిరగడానికి ఇక్కడికి రాలేదు. ఓహో, కూతురు కోసం కోరుకోవడానికి వచ్చిందా? అలా అయితే ఒక్కతే రావచ్చు కదా. నిన్నెందుకు తగుదునమ్మాని వెనకేసుకొచ్చింది? అమ్మా, చుట్టుపక్కల జనాలంతా వింతగా చూస్తున్నారు. ఓహో, నీకు ఇప్పుడు చుట్టుపక్కల జనాలు చూస్తున్నారని ఇబ్బందిగా ఉందా? మరి నువ్వు దీంతో తిరుగుతూ ఉంటే ఊళ్ళో జనాలందరూ, ఇంటి పక్కన జనాలందరూ మా ముందే నీ గురించి నానా రకాలుగా మా ముందే మాట్లాడుతూ ఉంటే ఎంత బాధగా ఉంటుందో నువ్వెప్పుడైనా ఆలోచించావా? మా బాధ ఇదిరా అని నీకు చెప్తే ఏ రోజైనా మా మాటల్ని ఆలకించావా? లేదే. ఇప్పుడు మాత్రం యశోదని నిన్ను జనాలందరూ చూస్తున్నారని ఇబ్బంది పడిపోతున్నావు. నువ్వు పరాయి దానికిచ్చిన వాల్యూ కన్న తల్లిదండ్రులకు ఇవ్వట్లేదురా. ఎందుకమ్మా అలా అనుకుంటావు? నీకంటే నాకెవ్వరూ ఎక్కువ కాదు. అలా అని యశోదను నువ్వు తక్కువ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. ఏయ్, ఇంకా చాలా ఆపరా. నువ్వు ముందిక్కడి నుంచి పద. అమ్మా, నేను ఇక్కడికి యశోదను తీసుకొని వచ్చాను. యశోదను డ్రాప్ చేసిన తర్వాత వస్తాను. వద్దులే హరి, నువ్వు వెళ్ళిపో. అత్తయ్య రమ్మంటున్నారు కదా, అత్తయ్యని బాధ పెట్టకు. అబ్బబ్బబ్బబ్బా, చిచ్చి, ఏం నటిస్తున్నావే? నువ్వు మనసులో ఏదో బాధపడుతున్నట్టు, మా గురించేదో ఆలోచిస్తున్నట్టు నా కొడుకు ముందు మంచి మార్కులు భలే కొట్టేస్తున్నావే. చూడు, నీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. దయచేసి నన్ను అత్తయ్య అని మాత్రం పిలవకు. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అత్తయ్య అని పిలవడం అలవాటైపోయింది కదా, అందుకే అలవాట్లో పొరపాటుగా అత్తయ్య అని వచ్చేస్తుంది. సారీ. ఏయ్, నువ్వు పదరా. నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను. దయచేసి ఇంకా ఇక్కడ రాద్దాంతం చేయకు. ప్లీజ్ వెళ్ళమ్మా. నీ నవ్వు కూడా నీలాగే ఎంతో అందంగా ఉంటుంది. నీతో ఆడుకుంటున్నా, నీ నవ్వు చూస్తున్నా నాకెంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? నాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా నీ నవ్వు చూస్తే అన్నీ పోతాయి. చిచ్చి, ఇన్ని రోజులు నా కూతురికి నీ వాల్యూ తెలియలేదే. నా కూతురు నిన్ను ఎంత కాదనుకున్నా నీ మీద చిరాకు, కోపం చూపించి ప్రేమనేది పంచకపోయినా నువ్వు దాని ప్రాణాలు కాపాడావు. నేను యశోద భార్యాభర్తలమని కుబేరకి చెప్పినందుకు యశోద ఫీల్ అవుతుందేమో. యశోద, వాటర్ తాగు.
ఐఎమ్ సారీ యశోద. మనిద్దరం భార్యాభర్తలం అని కుబేరకి చెప్పినందుకు నువ్వు ఫీల్ అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను కావాలని అలా చెప్పలేదు. సారంగి ఎట్టి పరిస్థితుల్లో అయినా నీకు బిడ్డని తెచ్చిస్తానని చెప్పినప్పుడు ఆ బిడ్డ ఎవరు కూతురని కుబేర అడిగితే నువ్వు నా బిడ్డ కాదు అని అబద్ధం చెప్పలేవు, చెప్పకూడదు కూడా. అందుకే అతను అలాంటి ప్రశ్న వేయకుండా ఉండాలని, నువ్వు సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడకుండా ఉండాలని మనం భార్యాభర్తలు అని అబద్ధం చెప్పాను. అంతేకాని నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. కావాలనైతే నేను అలా అబద్ధం చెప్పలేదు. చూడు యశోద, ఒక అబద్ధంతో ప్రాణాన్ని కోల్పోవచ్చు, అదే అబద్ధంతో ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం ఉంది. ఏ తప్పు చెయ్యని నువ్వు నలుగురు ముందు తలెత్తుకుని నిలబడాలి కానీ తలదించుకునే పరిస్థితిలో ఉండకూడదు. ఇవన్నీ ఆలోచించే నేను అబద్ధం చెప్పాను. థ్యాంక్స్ హరి. నువ్వన్నది నిజమే హరి. నేనిప్పటికే తలెత్తుకోకుండా చేసే ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు దొరక్క పిచ్చిదానిలా మిగిలిపోతున్నాను. ఆలోచించి ఆలోచించి నిజంగానే నా బ్రెయిన్ డెడ్ అయిపోతుందేమోనని భయం వేస్తోంది. ఆ కుబేరా గారు నా బిడ్డకి తండ్రి ఎవరు అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు నన్ను కాపాడేవని చెప్పాలి. ఇప్పుడు నేను ఫీల్ అవుతుంది దాని గురించి కాదు హరి, నా బిడ్డ గురించి. నా బిడ్డని ఎలా చేరుకోవాలి అనే దాని గురించి మాత్రమే. ఆ పరిస్థితిలో నువ్వు అబద్ధం చెప్పడం కరెక్టే హరి. నేను చెప్పిన అబద్ధం త్వరలోనే నిజమవ్వాలి యశోద. అప్పుడు నాకంటే ఆనందపడేవారు ఈ భూప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. చిచ్చి చెడు చిచ్చి అవునా చిచ్చి. ఏంటి నీకు ఏం జరగబోతోందో ముందే తెలుసా? అంటే నువ్వు చిన్నారి దేవతవా, బుల్లి సైంటిస్టువా? ఎంతైనా సైంటిస్టు కూతురువి కదా. ఊరుకోనన్నా. అయ్యో ఏమైంది? అయ్యో అయ్యో మమ్మీ, ఏదో జరుగుతుంటేనే ఇలాగే అచ్చం ఇలాగే ఏడుస్తుంది. ఇది రెగ్యులర్గా ఏడ్చే ఏడుపు కాదు మమ్మీ. అవునతయ్య, సంథింగ్ ఈజ్ ఫిషీ. ఇదివరకు కూడా ఇలాగే ఏడ్చినప్పుడు నీరజ ప్రమాదం నుండి తప్పించుకుంది. అవును మమ్మీ. అయ్యో యశోద వచ్చి వాళ్ళందరి మీద అటాక్ చేస్తుందా? అందుకే సైరన్ మోగిందా? మమ్మీ ఏంటి మమ్మీ, ఇంతవరకు ఎప్పుడు ఇలా సైరన్ మోగలేదు. అసలు ఈ కాలనీకి ఇలాంటి సైరన్ ఉందని కూడా తెలియదు అత్తయ్య. ఏంటత్తయ్య ఇదంతా? నథింగ్ సంజయ్, కూల్. పాపని తీసుకో. నేను వెళ్తాను, మీరు రాకండి. నేను వస్తాను. వద్దు అన్నాను కదా. ఇక్కడే ఉండు సంజయ్. బయట ఏం జరిగినా మీరు తలుపు తీయొద్దు. డోరు గట్టిగా లాక్ చేసుకోండి. ఏదైనా ఉంటే నేనే కాల్ చేస్తాను.
అలాగే మమ్మీ. మేడం, ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు మేడం. మేడం, నాకు కూడా కనిపించలేదు మేడం. వెళ్ళి వెతకండి. రేయ్ రేయ్, ఆ పొదల్లో నుంచే బాణం వచ్చినట్టుంది. వెళ్ళి చూడండి రా. అలాగే మేడం. మేడం, ఇక్కడుంది మేడం. రేయ్, పట్టుకొండ్రా దాన్ని, లాక్కురండి. ఏయ్, ఆగు. ఏయ్, పద. ఏయ్, ఎవత్తివే నువ్వు? అడిగేది నిన్నే. ఎవత్తివే నువ్వు? మోగదనుకుంటా మేడం, అసలు మాట్లాడడం లేదు. ఆ యశోద పంపిందా? ఏయ్, ఆగు. హరి, నాకెందుకో భయంగా ఉంది. సారంగికి ఏమన్నా అవుతుందేమోనని. నేను వెంటనే డాక్టర్స్ కాలనీకి వెళ్తాను. పద, నేను వస్తాను. వద్దు హరి, దొరికితే ఇద్దరం ఇరుక్కుంటాం. ఎలాగో నాకు యాక్సెస్ ఉంది, నేను మాత్రమే వెళ్తాను. అమ్మా, సారంగికి ఏం కాదు, నేను తీసుకొస్తాను. నువ్వేం కంగారు పడద్దు, నేను వెళ్తాను. నన్ను చంపాలనుందా? చంపుతావా? వెళ్ళిపో. ఇన్నేళ్లలో డాక్టర్స్ కాలనీకి వచ్చి నా మీద, నా సెక్యూరిటీ మీద అటాక్ చేసిన వాళ్లే లేరు. కానీ ఫస్ట్ టైం అడవి పిల్ల, పైగా మూగది, డాక్టర్స్ కాలనీకి వచ్చి నా మీద అటాక్ చేయాలని చూసింది. దాన్ని వదలకూడదు, దాని వెనుకున్న వాళ్ళని కూడా వదలకూడదు.
చెప్పు హస్తవాసి. మేడం, మీరు చెప్పినట్టే మంచివాళ్ళ నటించి దానికి అట్లుప్పదీశాను మేడం. కానీ అది పారిపోవట్లేదు, అలాగే కూర్చుని సైలెంట్గా ఉంది. అది ఆవేశంతో వచ్చిందనుకున్నాను, కానీ అది ఆలోచనతోనే ఆగిపోయింది. మన ప్లాన్ దానికి అర్థమైనట్టుంది. మరి ఇప్పుడు ఎలా మేడం? నో ప్రాబ్లం హస్తవాసి, నువ్వేమీ కంగారు పడకు. అది ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాల్సిందే. అప్పుడైనా సరే అది ఎక్కడికి వెళ్తుందో మనకి తెలుస్తుంది. అప్పుడు దాని వెనుకున్న వాళ్ళని పొట్టేలుని అమ్మవారికి బలిచ్చినట్టుగా బలిస్తాను. మీరు మాత్రం ఏమరపాటుగా ఉండొద్దు. అది మీరందరూ నిద్రపోయాక మీ అందరి కళ్ళు గప్పి పారిపోవాలని చూసినా చూస్తుంది. అలాగే మేడం. అలాగే కాదు హస్తవాసి, పొరపాటున అది మీ కన్ను గప్పి పారిపోయిందా మీ శవాలు లేస్తాయి. లేదు మేడం, నిద్రపోం, కాపలా ఉంటాం. ఎవరి అమ్మాయి ఈ టైంలో డాక్టర్స్ కాలనీకి వెళ్తోందేంటి? యశోద, యశోద డాక్టర్స్ కాలనీకి ఎందుకు వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? అసలు దానికి డాక్టర్స్ కాలనీ యాక్సెస్ ఎవరిచ్చారు? సంథింగ్ ఈజ్ రాంగ్. యశోద అనుకోకుండా వచ్చిందా, లేకపోతే ఏదైనా పెద్ద ప్లాన్తో లోపలికి వచ్చిందా? వీడెవడో దొంగోళ్ళ ఉన్నాడు. ఒరే దొంగోడా, ఆగరా, అయిపోయావురా నా చేతిలో. నిన్ను నేను దొంగోడి కదమ్మా, మీ ఇంట్లో పనోళ్ళమ్మా, రాముణ్ణమ్మా. పనోడువా? సరే సర్లే, మీ అయ్యగారు ఎక్కడున్నారా? తోటకెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదు. చీకటి కూడా పడిపోయింది. ఏంటో ఈ మనిషి, పొలానికి వెళ్తే ఇల్లే గుర్తుకురాదు. కర్మ కర్మ. అయినా మా అత్తయ్య అనాలి ఈయన్ని నా కంట కట్టినందుకు. అసలు సారంగి ఎక్కడుంది?
ఖచ్చితంగా నీరజ ఇంటికి సారంగి వెళ్ళి ఉంటుంది. ఇంత సెక్యూరిటీ ఉంటే సారంగి వీళ్ళని దాటుకొని లోపలికి ఎలా వెళ్ళగలుగుతుంది? పొరపాటున వీళ్ళకెవరికైనా సారంగి దొరికిపోతే తనని బ్రతకనివ్వరు. ఖచ్చితంగా సారంగి నీరజ ఇంటికి ఈ పాటికి వెళ్ళి ఉంటుంది. నేను నీరజ ఇంటికి వెళ్ళి అక్కడ సారంగి ఉంటే వెంటనే తనని తప్పించాలి. అమ్మో, వీళ్ళని చూసేశారు.